నీకు ఒక విషయం తెలుసా, మనం ఎవరికే కీడు చేయాల్సిన అవసరం లేదు. మనం బాగా బ్రతికితే చాలు, మన శత్రువులు తయారైపోతారు. తెలుసా మీకు? మనం బాగా బ్రతుకుతున్నామంటే చాలు, మనకు తెలియకుండానే మనకి విరోధులు వచ్చేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు మనకు వ్యతిరేకంగా లేచారో, ఎందుకు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు మనకే తెలియదు. నేను వాళ్ళకి ఏం కీడు చేశాను? నువ్వు ఎప్పుడైతే పచ్చపచ్చగా ఉంటావో, ఎప్పుడైతే బాగుపడతావో, నీకు తెలియకుండానే శత్రువులు తయారవుతారు. వారు దూషించవచ్చు, నీ పేరుని చెడగొట్టడానికి నిందలు మోపొచ్చు, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడవచ్చు. ప్రభు ఏమంటాడంటే, దేవుడు దుర్మార్గులకు కూడా మేలు చేస్తాడని నీకు తెలుసు కదా, కృతజ్ఞత లేని వారికి మేలు చేస్తాడని నీకు తెలుసు కదా, నువ్వు నా కుమారుడు అయితే వారిని క్షమించుమంటాడు. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే మనకేముండాలి? ఏంటి? ఓర్పు. చెప్పడానికి భలే ఉంటుంది కానీ ఓర్చుకోవాలమ్మా, ఓర్చుకోవాలి. అమ్మో, దాని అంత కష్టం రెండోది లేదమ్మా. స్తోత్రం చెప్పగలరా? ఓర్చుకోలేము. కొన్నిసార్లు వాళ్ళని చూస్తేనే మనకి ఒక రకమైన కంపరం వస్తుంది, అబ్బా కసి వస్తుంది. కానీ దేవుని పిల్లలమని గుర్తించుకొని ఓర్చుకోవాలి. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను.